అందరికీ నమస్కారం. మనం మచిలీపట్నం ఏం జరిగిందో మనం చూసాం. స్థానిక ఎంపీ అడిగే ప్రశ్నలకు అక్కడ సిపి దగ్గర కానీ మున్సిపల్ కమిషనర్ దగ్గర కానీ ఎటువంటి సమాధానం లేదు. అసలు ఏం జరుగుతుంది? ఒక 200 మంది పోలీసులను పంపి ఒక ఇల్లు కూల్చవలసిన అవసరం ఏమొచ్చింది? అదేమైనా చెరువులో కట్టారా, లేకపోతే మున్సిపాలిటీతో సంబంధించి భూమా, లేకపోతే ప్రభుత్వ భూమా అని డైరెక్ట్గా ఒక ఎంపీ అడిగిన ప్రశ్నకి అందరి సమాధానాలు. దీని విషయం అనేది ప్రజలు కూడా ఆలోచన చేస్తున్నారు. అసలు ఏంటిది? దాని గురించి 15 రోజులు అవుతున్నా ఒక 200 మంది వెళ్ళి ఆపరేషన్ చేసిన ఒక విషయం మీద ఈ రోజుకి చంద్రబాబు రెస్పాన్స్ లేదు. చంద్రబాబు గారి నుంచి ఒక రెస్పాన్స్ లేదు. చిన్న ఇష్యూల మీద కూడా రెస్పాన్స్ అయ్యే చంద్రబాబు అంత పెద్ద ఇష్యూ మీద ఎందుకు రెస్పాన్స్ అవ్వలేదు? చివరికి ఆ పార్టీ జనసేన ఒక ఎంపీ ఆ నష్టాన్ని పూడ్చుకుంటానని చెప్పడం జరిగింది. ఈ ప్రజాస్వామ్యబద్ధంగా ఈ ప్రభుత్వం నడుస్తుందా లేదా అనే విషయం ప్రజలకు అనుమానం కలుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు కూడా దీని గురించి కొంచెం ఆలోచించవలసిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే మీ పిఠాపురం నియోజకవర్గంలో మొన్నటి వరకు సిచ్యువేషన్ చూశారు. ఏదో మిమ్మల్ని బ్యాక్ చేస్తూ ఆయన నన్ను ప్రధానమంత్రి టైం అప్పుడు నన్నే తోసేస్తారు, మీరు అడ్జస్ట్ అవ్వాలని ఒక రకంగా చెప్పడం జరిగింది. ఆ రకంగా బ్యాక్ చేసుకొచ్చారు. అలాగని ఇక్కడ సామాన్యులకు అన్యాయం జరుగుతుంది. ఇది మీరు ఆలోచన చేయాలి. మీ జనసేన పార్టీ అనే వ్యక్తిగా కాకుండా ఒక సామాన్యుడు నష్టపోతున్నాడు. ఒక 200 మంది పోలీసులు వెళ్ళి దాన్ని కోల్చవలసిన అవసరం ఏంటి? ఇదో పెద్ద ప్రశ్న అండి. మీరు ఆలోచించవలసిన విషయం కూడా మర్చిపోవద్దు. వాళ్ళు మీతో కలిసి ఉండాలనుకుంటున్నారా, లేకపోతే ఇండైరెక్ట్గా పొమ్మనలేక పొగబెట్టి బయటకు తోసేద్దాం అనుకుంటున్నారా ఆయన ఆలోచనతో ఉన్నారేమో అని మీరు ఆలోచన చేయాలి. మీకేం నష్టం లేదండి. చాలా మంది అడుగుతున్నారు, విజయ్ సీఎం లేదు, సీఎం అయ్యాడు, మీరెందుగా? అది మేము అడగడం లేదండి. మీరు ఒకసారి ప్రభుత్వంలో కలిసి ఉన్నారు, ముందు పోటీ చేశారు, ఓడిపోయారు, ఈరోజు కలిసి పోటీ చేసి ప్రభుత్వంలో ఉన్నారు. దానికి తగిన ప్రాధాన్యత అయితే లేదేమో అనిపిస్తుంది ఈ ప్రజలకు. మీ జనసేన కార్యకర్తలకి ప్రజలకు కూడా మీకు అంత విలువ వచ్చినట్టయితే వచ్చిన పరిస్థితులు లేవనేసి ఆలోచన చేస్తారు. దీని గురించి మీరు ఆలోచన చేసి, ప్రతిపక్షం ఎలాగా లేదు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో, మీరు ప్రతిపక్షంగా ఉండండి, ప్రజా సమస్యలు లేవనెత్తండి, ప్రజల్లో ఒక వ్యక్తిగా మీరు నిలబడండి, ప్రతిపక్ష నాయకుడిగా ఉండి మీరంటూ ఏంటో అని ప్రజల వద్ద నిరూపించుకోండి. ఆ విధంగా మీ పార్టీ బలపడుతుంది. ఒక ప్రయోగం చేయండి, తప్పేముంది? ఇంతటి పరిస్థితులు సామాన్యులకు అన్యాయం జరిగినా కనీసం స్పందించలేని పరిస్థితిలో ఉండి ఇటువంటి గవర్నమెంట్లు మీరు ఉంటే ఎంత, ఉండకపోతే ఎంత అనేది నా ఆలోచన. థ్యాంక్ యూ.